తమ్మి, స్ట్రేట్ పాయింట్కి వస్తున్నా. నీ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్టే. నేను 50 కోట్ల కుంభకోణం చేసిన, కాదంటలే. మరి నాకైతే షార్మినార్కు ఉన్నంత హిస్టరీ ఉంది. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఒక ముష్టోనికి కుప్పతోట్ల దొరికిందనంట. గప్పటి సంధి ముష్టోలతో ముష్టెత్తిన, కుష్టోలతో తుప్పట్ల పండిన సిసి కుక్కలు కూడా అన్న పడ్డాయ్యా. నేను 7 ఏళ్లకే పిక్ పాకెటింగ్, బిలాక్ల టికెట్ అమ్ముడు చేసిన. దొరికితే దెబ్బ, లేకుంటే పైసా. నా పైలి మర్డర్ ఎప్పుడు చేసిన అనుకున్నావు? 14 ఏళ్లకే బచ్చగాన్ని, అంటే చెడ్డి మీద మర్డర్ అన్నట్టు. ఏం చేయాలి? నేను బతకాలి తమ్మి. గా బతికేతందుకే నేను పాలిటిక్స్లో జంపింగ్ చేసిన. గల్లీ లీడర్ కాడ నుంచి ఢిల్లీ లీడర్ దాకా పక్కలేసిన, జనాన్ని పోగు చేసిన. కానీ కార్పొరేటర్ 20 లక్షలు ఎమ్మెల్యే, 60 లక్షలకి మంత్రిని అయినా. 30 ఏళ్ల సంధి తమ్మి. సిగ్గు లజ్జ ఉడిచి కొజ్జగాన్ లెక్క బతికినా. కానీ ఇప్పుడు వచ్చింది నాకు ఆ టైం. అయినా అవినీతి ఆడలేదు తమ్మి. పైసలు ఇస్తే పొగడేటి పత్రికలు లేరా? మన కులపోలే కదా అని చేసే ఎడిటర్లు లేరా? ఇష్టమైతే లీడర్, లేకుంటే జోకర్ని చేసే పత్రిక ఓనర్లు లేరా? అడిగితే ఇది పత్రికా ధర్మం అంటారు, ఇదైతే రాజకీయ ధర్మం. చల్, ఇవన్నీ మన తరాలు. నువ్వు మెడలు కట్టుకుంటానంటావు చెప్తాయి. ఇంకా రెవెన్యూ వాడు 300 కోట్లు, రహదారి ఇంకా భవన్లు వాడు 300 కోట్లు. ఇట్లా మస్తు లీడర్ల హిస్టరీ టీవీ సీరియల్ చూపెట్టు చూపిస్తా. నువ్వైతే రాసుకో. కానీ నన్నైతే ఇడిషేరా. అదే ఇది బిలాంక్ చెక్ అన్నట్టు. నీకెంత కావాలంటే అంత రాసుకో. పైసలొద్దు, వదిలే. నడి రోడ్డు మీద గజ్జి కుక్క గలీజ్ పని చేస్తున్నాను. ఏం చేస్తావు? ముఖం తిప్పుకొని దాటేస్తావు కదా. గట్లనే నన్ను కూడా దాటేరా. అదే అరే బాంచ, ఇవి చేతులు కావు, కాలు అనుకోరా. కావచ్చు, నేను పైన కలగొట్టరా. బయటికి పోరా పిచ్చనా కొడుక. కాలు మొక్కినా కానీ కాదన్నావు. నువ్వు నా లెక్క మొండోనివే, కదే నాకు నచ్చింది. కానీ మారాలి తమ్మి, మారి తీరుతాం. వస్తా తమ్మి.